హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బ్లౌజ్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్లో మనకి చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకుంటే కనుక సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్లో మీకు చాలా బిగినర్స్కి బాగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను నేను. ఇది మనకి బ్యాక్ పార్ట్లో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనం డాట్స్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నప్పుడు ఇట్లా కాట్లు పెట్టుకున్నాం కదా, ఈ కాట్లకి నేను ఈ టేబుల్ హెల్ప్తో స్ట్రైట్గా లైన్ తీసుకుంటాను. ఇవి 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేయడం వల్ల మీకు ఎక్కడ మార్కింగ్స్ అనేవి కనిపించవు, కానీ నేను క్లారిటీగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడండి, ఇక్కడ డబల్ పాదం అంతా పెట్టుకుంటే 1/2 ఇంచ్ పైనే వస్తుంది. ఇక్కడ నాకు ఎప్పుడు బండగుత్తు 3 ఇంచెస్ ఉంటుంది ఇక్కడికి, అందుకనేసి 3 ఇంచెస్కి ఇంకొంచెం పైకి ఇలా పెట్టుకొని ఇక్కడికి కుట్టేసుకుంటున్నాను డాటు. ఎండింగ్ అనేది రఫ్ ఇచ్చేయండి ఖచ్చితంగా. ఓకే కదా. ఇప్పుడు మనకి ఒక డాట్ అయితే వేసేసాను నేను. ఇంకో డాట్ ఇప్పుడు సెకండ్ డాట్కి కూడా ఇంతే మార్కింగ్ ఉంది కదా, ఈ కటింగ్ మార్కింగ్కి స్ట్రైట్గా ఇట్లా టేబుల్ అంచుతో ఇలా స్ట్రైట్గా తీసుకోవచ్చండి. మనకి ఇలా స్ట్రైట్గా తీసుకొని డబల్ పాదం అంతా పెట్టుకొని ఇక్కడికి ఎండింగ్ రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి అయిపోయాయి, చూసారు కదా. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేయాలి, అంటే నడుం పట్టి అంటాం కదా, ఇది నడుం పట్టి. ఇది ఫ్రంట్ సైడ్ కదా, ఇలా రివర్స్ తీసుకొని ఇలాగా, అంటే మెయిన్ ఒక సైడ్ వస్తే ఎప్పుడైనా కుట్టడానికి మనకి ఓపెన్ చేశాక మెయిన్ సైడ్ వస్తుంది. ఇలా చూడండి, ఫస్ట్ అయితే ఇలా కుట్టేసుకోండి. అతుకులు వేసినప్పుడు ఎప్పుడైనా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ. ఇలాగా టాప్ స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఓకే కదా, ఇలా టాప్ స్టిచ్ చేసేసాక నేను ఎప్పుడైనా సరే నడుం జాయింటింగ్కి కోరస్ పీస్ తీసుకుంటాను. ఎందుకంటే తర్వాత మళ్ళీ చేతి పని చేసేటప్పుడు మళ్ళీ ఈ చివర్లో కుట్టుకోవడం అనేది శ్రమ కొంచెం తగ్గిద్ది అంతే. ఇప్పుడైతే చూడండి, మెయిన్ క్లాత్ పెట్టేసేసి ఇలాగా కోరస్ అనేది బ్లౌజ్కి వెళ్ళుంది, కటింగ్ పీస్ అనేది మిషన్కి వెళ్ళుంది. కటింగ్ పీస్ జాయింట్ చేసేస్తున్నాను. ఇలా ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టేయండి. ఓకేనా, పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేసాను కదా. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాము. ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసి టాప్ స్టిచ్ చేసేయండి. ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ చేసేసాక ఇలా చూడండి, ఇక్కడ మిడిల్లో హోల్డ్ చేస్తున్నాను నేను. ఎప్పుడైనా ఇక్కడ మూలల్లో హోల్డ్ చేయొద్దు, మిడిల్లో హోల్డ్ చేసుకుంటూ దాన్ని సమానంగా అనుకుంటూ ఇలా సమానంగా అనేసేసి ఇప్పుడు మిడిల్లో ఒకటి పెద్ద కుట్టు పెట్టేసేయండి. అప్పుడు మనం చేతి పని చేశాక ఇప్పడానికి ఈజీగా ఉంటుంది. నెంబర్ 5లో పెట్టేయండి పెద్ద కుట్టు. ఓకే కదా, నేను ఈ పెద్ద కుట్టు అనేది మిడిల్లో వేసాను చూసారా. ఇక్కడ మనం చేతి పని చేసేసాక మిడిల్లో కుట్టిప్ప తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేనైతే 3కి 1 పాయింట్ తక్కువ పెట్టుకుంటాను మిషన్ కుట్టు అనేది. మళ్ళీ మనం ఎప్పుడు ఎలా కుట్టుకుంటామో అలా అడ్జస్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ. డాట్స్ వేయడం, నడుం బెల్ట్ వేయడం అంతేనండి, ఇంకా అంతకు మించి ఏమీ ఉండదు బ్యాక్ పార్ట్లో.
ఓకే కదా, బ్యాక్ పార్ట్ అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేద్దాము. బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేద్దాము. ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి, ఇది ఇలా చూసారు కదా. ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎక్కడికక్కడ కాట్లు పెట్టేసి మార్కింగ్ చేసుకున్నాను కదా. కటింగ్ వీడియో చూడకపోయింటే కటింగ్ వీడియోలో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. బిగినర్స్ ఎప్పుడైనా సరే బిగినర్స్ ఇలా ఎదురు బదురు వేసుకొని చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పటికప్పుడు సాదా బ్లౌజ్ అయితే ఇది డిజైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనకు అర్థమైపోద్ది. సాదా బ్లౌజ్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఎదురు బదురు వేసుకొని ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇక్కడికి ఇట్లా ఆల్రెడీ కాట్లు పెట్టుకున్నాం కదా. ఆ కాట్ల దగ్గర నుంచి ఈ పాయింటింగ్కి స్ట్రైట్గా కోన్ షేప్లో అలా రావాలి. ఫస్ట్ మెయిన్ డాట్, ఇది మెయిన్ డాట్ కోన్ షేప్లో కొత్తగా వస్తేనే మీకు మెయిన్ డాట్ నుంచి ఉంటుంది. ఇలా చూడండి, ఒక్క డాట్ మెయిన్ డాట్ ఒక్కటి వేసేస్తే చాలు, బ్లౌజు మనకు ఆటోమేటిక్గా కప్ అనేది లేసిపోతుంది అనమాట. అందుకనే మెయిన్ డాట్ అనేది కంపల్సరీ నీట్గా అంటే కరెక్ట్ మెజర్మెంట్స్తో పెట్టుకోండి. చూసారు కదా మెయిన్ డాట్లోనే మనకి ఎంత డిఫరెన్స్ కనిపించేసిందో. ఇప్పుడు మిగతా డాట్స్ కూడా వేసేద్దాం. ఇది ఉక్స్ పట్టి కాజాపట్టి డాటు. ఎక్కడికి పాయింటింగ్ చేశాను, ఇక్కడికి చేశాను. ఇలానే పట్టుకుంటున్నాను. ఇక్కడికే పట్టుకొని ఒక పాదం మందం ఖర్చుతో ఇలా పెట్టేసేసి కుట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర చంక డాటు, చంక పాయింటింగ్ డాట్ కూడా ఎక్కడికి తీసుకున్నాను, ఇక్కడికి తీసుకున్నాను. ఇలా ఫింగర్ పాయింట్తో పెట్టుకొని ఫింగర్ పాయింట్తో పట్టుకొని ఇలాగ పాదం మందం ఖర్చుతో ఇలా కుట్టేసేయండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా తెలిసిందో. ఒక బ్లౌజ్ పీసు ఫ్రంట్ పార్ట్ ఒకటి అయిపోయింది కదా. రెండో పార్ట్ కూడా కుట్టుకుందామండి. బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ డాట్స్ అనేవి 1-2 సార్లు అలా చెక్ చేసుకోలేరు కాబట్టి ఇలా పాయింటింగ్ చేసేసుకోండి బ్యాక్ సైడే. అసలు అయితే ఫస్టే బ్యాక్ సైడ్ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసేసి ఈ పాయింటింగ్ ఉంది కదా మెయిన్ డాట్ని ఇలా పాయింట్ చేసేసుకోండి. ఇలా పాయింట్ చేసేసుకొని ఇలా కుట్టేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చంక ఉక్స్ పట్టి కాజాపట్టికల్ డాట్, ఉక్స్ పట్టి కాజాపట్టికల్ డాట్. చంక డాట్ కూడా ఒక్క పాదమందం ఖర్చుతో సరిపోతుందండి. పాదమందం ఖర్చుతో మనం పెట్టుకున్న పాయింటింగ్కి. చూసారు కదా, ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ వల్ల కప్పు చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసాక షేప్ బెల్ట్ దానికి సెట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసింది ఫస్ట్ సెట్ చేసుకోండి. తర్వాత అందాగా తీసుకున్న ఉన్నాయి కదా, అది ఇలా రివర్స్ పెట్టేసేయండి. ఇలాగా రివర్స్ పెట్టేసేస్తే ఏంటంటే మనం అతికేసేసాక మళ్ళీ తిప్పేసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే
ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి సెకండ్ జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను సైడ్ జాయింటింగ్స్ నుంచి జాయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇది రెండో షేప్ బెల్ట్. అప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి స్టార్ట్ చేయాలి రెండోది. అది సైడ్ జాయింటింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి జాయిన్ చేయాలి. ఓకే కదా. ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేసేసుకొని వేస్ట్ అంటే మనం కొలతలతో తీసుకుంది కాకుండా వేస్ట్గా వేరేది తీసుకున్నాం కదా, దాని మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు గట్టిగా ఉంటుంది మనకి. టాప్ స్టిచ్ చేసేసుకోండి. సెకండ్ కూడా అంతే, మనం వేస్ట్గా తీసుకున్న క్లాత్ మీద టాప్ స్టిచ్ పడాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ అనేది ఇలా హోల్డ్ చేసేసుకొని నీట్గా హోల్డ్ చేసేసుకొని చుట్టూ మన కరెక్ట్ మెజర్మెంట్ ఏది, ఇది పైది, ఈ మెజర్మెంట్ దాని మీద నుంచే చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి. కరెక్ట్గా మెజర్మెంట్స్ మీద నుంచి కుట్టుకుని వచ్చాం కదా, రెండోది కూడా అంతే సేమ్. ఇది మెయిన్ మెజర్మెంట్స్ది. ఈ మెయిన్ మెజర్మెంట్స్ చూసుకొని దాన్ని బట్టి కుట్టుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ బట్టి కింద వేరే క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. నీట్గా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంతేనండి షేప్ బెల్ట్ అనేది. చాలా ఈజీ షేప్ బెల్ట్ అనేది. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా అంతే, వేస్టేజ్ కట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే కదా. ఇప్పుడైతే దానికి ఇట్లా పెట్టేసుకోండి నీట్గా. దేనికి ఏది సెట్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్టే ఇట్లా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాను, ఇది మెయిన్ క్లాత్ అన్నట్లు. ఇప్పుడైతే చూడండి, దానికి ఇట్లా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ కొంచెం కోన్ షేప్ అంతా ఇట్లా కొంచెం వదిలేసేసి ఎక్కడ కూడా లాగొద్దు. మీరు పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ పాదం మందం ఖర్చుంచుకొని రఫ్ ఇచ్చేసి ఎక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, కింద షేప్ బెల్ట్ లాగొద్దు. ఈ మెయిన్ డాట్ అనేసి ఇలా హోల్డ్ చేసేయాలి. ఈ ఉక్స్ పట్టికెళ్ళే హోల్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే లాగకుండా నీట్గా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోండి.
ఓకే కదా, మళ్ళీ తిప్పేసేసి రెండో కుట్టు ఇవ్వండి. ఏదైనా సరే రెండో కుట్టు ఇవ్వండి. ఇలా రెండో కుట్టిచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా, షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది కట్ చేసేద్దాం. ఎక్స్ట్రాగా ఉంది, కట్ చేస్తే సరిపోతుంది. ఓకే కదా. ఇప్పుడు రెండోది సేమ్ అంతే. రెండోది అయితే ఇందాకేమో మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది, షేప్ బెల్ట్ కింద వస్తుంది. ఇప్పుడేమో షేప్ బెల్ట్ పైన వస్తుంది, ఫ్రంట్ పార్ట్ కింద వస్తుంది. సేమ్ అంతే, కోన్ షేప్ అంతా వదిలేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. కోన్ షేప్ అంతా వదిలేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. పాదమందం ఖర్చు కింద వైపు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పాదమందం ఖర్చు ఉండాలి. ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ కూడా మనకి హోల్డింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టికెళ్ళే హోల్డ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ లాగొద్దు, పాదం మందం ఖర్చుతో కుట్టేసుకోండి. ఎక్కడా కూడా లాగకూడదు అనమాట. లాగకుండా పాదమందం ఖర్చుతో కుట్టేసుకోండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇంకేముంది మనకి కుట్టడానికి? ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసామంటే ఫ్రంట్ పార్ట్ కుట్టడం అయిపోయినట్లే. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకున్న పీసుల్లో మెడపట్టి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ మెడపట్టి కట్ చేసుకున్నాను కదా, ఆ మెడపట్టి తీసుకుంటాను నేను ఎప్పుడైనా ఉక్స్ పట్టి కాజా పట్టికి. ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్ మెడ కట్ చేసిన పీస్ అన్నమాట. ఈ పీస్ని నేను ఉక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ చేస్తాను. అయితే మెడ అనేది మనం క్రాస్గా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా తీసుకోండి. ఇది స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఒకసారి స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. మీరు బిగినర్స్ అయితే ఇట్లా క్లాత్స్ ఐరన్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసి చాలా రోజులు పక్కకు పెట్టుంటే మాత్రం ఐరన్ చేసి కుట్టడం నేర్చుకోండి. ఐరన్ చేస్తే మీకు ఎక్కడ అవకతవకలు ఉండవు, క్లాత్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఉక్స్ పట్టి కాజా పట్టీలో ఆది బ్లౌజ్ తీసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఏరియా వైజ్ ఉంటుంది. ఏ ఏరియా వాళ్ళకి ఎటు సైడ్ పెట్టాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇటు చూడండి, నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను. వీళ్ళకి కాజా పట్టి ఇటు ఉంది, ఉక్స్ పట్టి ఇటు ఉంది కాబట్టి ఇటు కాజా పట్టి కుట్టాలన్నమాట. ఫస్ట్ కాజా పట్టి కుట్టడం చూపిస్తా చూడండి. కాజా పట్టి ఎప్పుడైనా రివర్స్లో స్టార్ట్ చేయాలి. రివర్స్లో ఇలా చూడండి, రివర్స్ క్లాత్ తీసుకొని ఇలా హోల్డ్ చేయండి. స్టార్టింగ్ హోల్డ్ చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ రండి. స్టార్టింగ్ అయితే రఫ్ ఇవ్వడం మర్చిపోకండి. పాదం మందం ఖర్చు మెయింటైన్ చేయండి. పాదం మందం ఖర్చుతో కుట్టేసేసి ఇలా చూడండి, ఇట్లా ఓపెన్ చేసేసి ఇలా మీకు ఎన్ని హోల్డ్స్ వస్తే అన్ని హోల్డ్స్ పెట్టేసేయండి. ఇది కాజాపట్టి కోసం. కాజాపట్టికి ఫ్రంట్ సైడ్ హోల్డింగ్ రావాలి. ఇప్పుడు ఎడ్జెస్ కుట్టుకుంటూ రండి. ఈ అంచుల మీద నుంచే రావాలి కుట్టు అనేది. నెక్స్ట్ ఒక పాదం మందం ఖర్చు వదిలేసేసి, అంటే ఒక పాదం మందం గ్యాప్ వదిలేసేసి కుట్టండి. ఆ పాదం మందం గ్యాప్లో కాజాలు కుట్టాలి మనం.
అంతేగాక ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఉక్స్ పట్టి కన్నా కాజా పట్టి స్ట్రాంగ్గా ఉండాలి, అందుకని 2 కుట్లు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి ఉక్స్ పట్టి కోసం ఇందాకేమో కాజా పట్టికి వెనక నుంచి స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ముందు నుంచి మీరు చూస్తున్నట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ చూడండి. కాజా పట్టికి అనేది ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను నేను, ఇందాక ఉక్స్ పట్టికి వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ పెట్టాలి. సేమ్ యాజ్ టీజ్గా కొంచెం హోల్డింగ్ చేసేసి పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి హోల్డ్ చేయాలి. ఇందాకేమో మనం ఫ్రంట్ సైడ్కి హోల్డ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్కి హోల్డ్ చేయాలి ఉక్స్ పట్టీకి. ఇంతే సేమ్ ఇందాకలానే ఎన్ని హోల్డింగ్స్ వస్తే అన్ని హోల్డింగ్స్ చేయాలి. సేమ్ చివరి కుట్టుకుంటూ రండి, ఎడ్జస్ట్లో కుట్టాలి, కరెక్ట్గా క్లాత్ చివరి అనేది పడాలి కుట్ అనేది. చూసారు కదా, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఇలా సమానంగా పెట్టుకోవాలి. 2 ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇలా 2 సమానంగా పెట్టుకుంటే ఉక్స్ పట్టి పైకి ఉండాలి, కాజా పట్టి కిందికి ఉండాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉక్స్ పట్టి ఇక్కడికి ఉంది, కాజా పట్టి ఇక్కడికి ఉంది. కొంచెం ఎగుడు దిగుడు అనేది రావాలండి, అలా వస్తేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఎందుకంటే కాజా పట్టి అనేది మనం పైకి మలుస్తాము, ఉక్స్ పట్టి అనేది లోపలికి మలుస్తాము, క్లాత్ ఎక్కువ గుంజదు. దీనికేమో కొంచెం క్లాత్ గుంజిద్ది, అందుకనే ఎగుడు దిగుడు అనేది వస్తుంది. అలా ఎగుడు దిగుడు వస్తేనే మనకు పర్ఫెక్ట్ కుట్టినట్టు. ఇలా చూడండి, దాన్ని ఇప్పుడు సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ దాంట్లోకి కలిసిపోవాలన్నమాట. కరెక్ట్గా రౌండ్ వచ్చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది అయిపోయింది. చూసారు కదా, మనకి ఇలా చూడండి బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇలా ఎదురు బదురు పెట్టుకున్నా కానీ షేప్ బెల్ట్ ఈ మిడిల్ డాట్ 2 కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఉన్నాయి. చూసారు, 2 సమానంగా ఉన్నాయి. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేద్దాము. ఆల్రెడీ కుట్టు పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని దీని మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టండి. ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి షోల్డర్స్ జాయింట్ చేసే ముందు ఒకసారి ఈ సైడ్ జాయింటింగ్స్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సరిపోయింది. సేమ్ ఈ పక్క కూడా చూడండి, ఈ పక్క కూడా ఇలా పెట్టేసుకొని సైడ్ జాయింటింగ్స్ అనేవి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది. చూసారు కదా, కొంచెం ఫ్రంట్ పార్ట్ లోడాస్ అంటే లూజ్గా ఉంది. ఒక్క పాదం కూడా అవసరం లేదు, హాఫ్ పాదం మందం ఇలా కుట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సైడ్ జాయింటింగ్స్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు షోల్డర్స్ అనేది జాయింట్ చేయండి. ఒకవేళ మీకు సైడ్ జాయింటింగ్స్ ఇలా సమానంగా రాలేదు, బ్యాక్ పార్ట్ రాలేదు అనుకోండి, బ్యాక్ పార్ట్ ఎక్కువైంది అనుకోండి, కొంచెం ఇక్కడ కరువులో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ పార్ట్ తక్కువైంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువైంది అనుకోండి, కొంచెమే అనుకుంటే కనుక షేప్ బెల్ట్లో కొంచెం కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ అంటే ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఎక్కువ వచ్చేసిందంటే 4వ డాట్ కూడా వేసేసుకోవచ్చు మనం. ఇది ఒక చిన్న టిప్ అండి, మీకు సైడ్ జాయింటింగ్స్ చేయకముందే చూసుకోండి. ఈ టిప్ కనుక నచ్చుంటే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎప్పుడైనా సైడ్ జాయింటింగ్స్ చూడండి, మెయిన్ టు మెయిన్ ఈ మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని 2 షోల్డర్స్ కూడా నెక్ సైడ్ నుంచే జాయిన్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఒక పాదం మందం 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తాం కదా మనం, అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఒక పాదం మందం ఖర్చుతో రఫ్ ఇచ్చేయండి. ఇలా షోల్డర్ జాయిన్ చేసేసి 2వ కుట్టు కూడా ఇచ్చేయండి.
డబల్ కుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే నెక్ నుంచి జాయిన్ చేయండి. ఎందుకు అంటే కనుక నెక్ నుంచి జాయిన్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ షోల్డర్స్ అనేవి కొంచెం ఎగుడు దిగుడు వచ్చేసింది. నాకు ఎగుడు దిగుడు వచ్చేసింది అనుకోండి, ఇలా షోల్డర్ సైడ్ అయితే కట్ చేసుకోవచ్చు. నెక్ సైడ్ కట్ చేస్తే ఏంటంటే నెక్ డిస్టర్బ్ అవుతుంది, నెక్ షేప్ అనేది అవుట్ అవుతుంది. చూసారు కదా, షోల్డర్కి వెళ్ళి జాయిన్ చేస్తే ఇది ఒక టిప్ అనమాట. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇది కూడా రెండో షోల్డర్ కూడా మీరు నెక్ నుంచే జాయిన్ చేయండి. నెక్ దగ్గర నుంచి ఒక పాదం మందం ఖర్చు వదిలేసేసుకొని రెండు సమానంగా పెట్టేసుకొని కుట్టేసేయండి. ఓకే కదా, ఇప్పుడు మనకి జాయింటింగ్స్ అయిపోయింది. చూసారు కదా, షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా, ఎదురు బెదురు వేసుకోవాలి ఎప్పుడైనా సరే. మళ్ళీ సేమ్ ఈ షోల్డర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా వచ్చాయో లేవో. నెక్స్ అయితే సమానంగా పెట్టేస్తే షోల్డర్ అనేది మనకు అర్థమైపోతుంది. సమానంగా లేదు చూసారా, ఇక్కడ కరువు తిరిగే దగ్గర అయితే సమానంగా ఉండదు, దాన్ని ఏం చూడొద్దు మీరు. సంఖ దగ్గర అంటే షోల్డర్ దగ్గరే చూడండి, ఇక్కడ దాకే ఒక 1.5 ఇంచ్ మందం అంతే. ఓకే కదా, మనకి షోల్డర్ జాయింటింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కింద ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుకి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కింద మడత పెట్టి కుట్టే అంతా ఇలా ఫస్ట్ సింగిల్ మడత వేయండి. మంచి కుట్టుతోనే వేసేయండి సింగిల్ మడత. పావంత క్లాత్ హోల్డ్ చేయండి అంతే, ఎక్కువ హోల్డ్ చేయొద్దు. నెక్స్ట్ మళ్ళీ పావంతా హోల్డ్ చేసేసి రెండోది కూడా ఎప్పుడైనా సరే ఏదైనా హోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం లాంగ్లో హోల్డ్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే 1/2 ఇంచ్ మందం మొత్తం హోల్డ్ చేసి కుట్టేసాం కదా, మళ్ళీ హోల్డ్ చేసేసి పెద్ద కుట్టు పెట్టాలి ఈసారి. ఎందుకంటే చేతి పని అయిపోయినాక కుట్లిప్ప తీయడానికి పెద్ద కుట్టుకి మార్చండి. రెండోది కూడా అంతే, సేమ్ పెద్ద కుట్టుతో మళ్ళీ ఇది కూడా కుట్టేసేయండి. ఓకే కదా, హ్యాండ్స్ అనేవి ఇప్పుడు కింద భాగం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ చేసేద్దాము. ఇవి షోల్డర్స్కి జాయిన్ చేసేద్దాము. చూడండి, ఆల్రెడీ షోల్డర్స్ జాయిన్ చేసుకున్న పార్ట్ ఉంది కదా, అది తీసుకొని హ్యాండ్ పీస్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ F అని రాసుకున్నాను నేను ఫ్రంట్ పార్ట్ కోసం. ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేస్తే ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ ఉంది అంటే F ఇక్కడ ఉంది, ఇటు సైడ్ వెళ్తుంది అంటే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే ఇది ఇక్కడ ఆల్రెడీ నేను మిడిల్లో కాట్ పెట్టుకున్నాను, ఆ కాట్ అనేది షోల్డర్ దగ్గరకి రావాలి. కరెక్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఖర్చులు అనేవి బ్యాక్ సైడ్కి అనుకోండి. ఇలా చూడండి, ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోండి.
ఎక్కడ ఒక పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడ కూడా హ్యాండ్ పీస్ లాగొద్దు, షోల్డర్ పీస్ లాగొద్దు. చిన్నగా ఇలాగా అరిచేత్తో ఇలా తప్పుకుంటూ నీట్గా కుట్టుకుందాము. ఇది ఇంత మిగిలింది పీస్ మీద, మనకి ఇంత పీస్ మిగిలింది కదా, ఎక్కడికి సరిపోతుందో ఒకసారి చూసుకొని మడత పెట్టి కుట్టాలి. అది కూడా చూసుకొని కట్ చేసుకోండి. కింద క్లాత్ కట్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు మనం అతికేసుకుందాం. అతికేసుకునేటప్పుడు చూడండి, మెయిన్ టు మెయిన్ పెట్టుకోండి. ఇలాగా మెయిన్ టు మెయిన్ పెట్టుకొని చంక దగ్గర నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం. చంక దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇలా ఎండింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఇట్లా కొంచెం హోల్డ్ చేయాలి. ఇలా మడత పెట్టేసేయండి. ఎండింగ్ అనేది రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇలాగా ఇప్పుడు మళ్ళీ జాయింటింగ్ అనేది చేసేసుకోండి. ఇందాక మనం ఎక్కడైతే ఆపామో దానికి ఇంకొంచెం పైనుంచే స్టార్ట్ చేసేసి జాయిన్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక పాదం మందం ఖర్చు. చూసారు కదా హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఒకసారి హ్యాండ్ జాయింటింగ్ అయిపోయాక ఇలాగ ఒకసారి గోటు కొట్టుకోండి. మనకి ఎక్కడైనా ముడతలు ఉన్నా కానీ ముడతలు రాకుండా ఉంటుంది ఇలా గోడు కొట్టుకుంటే. కుట్టాక ఇలా అనుకుంటే ఏంటంటే మనకి చంక దగ్గర కొంచెం ముడతలు రాకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే కదా. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇందాకట్లానే జాయిన్ చేసేద్దాము. ఈ హ్యాండ్ పీస్ F1 రాసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. ఏంటి ఫ్రంట్ పార్ట్కి రావట్లేదేమో. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ F1 రాశాను. 2 F'లు ఉన్నాయంట్రా బాబు. ఇటు కరువు తీసిండ్రా బాబు. ఇలా చూడండి, ఫ్రంట్ పార్ట్ F1 రాశాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి రావాలి. ఇప్పుడు ఈ కార్డ్ పెట్టుకున్నాం కదా, మిడిల్ కార్డ్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలి. ఖర్చులు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసుకోండి. షోల్డర్ ఖర్చులు కట్టు మిడిల్లో పెట్టేసుకోండి. పెట్టేసేసి ఎక్కడ కూడా లాగొద్దు. ఇక్కడ మనకి అతుకు పడుతుంది అన్న దగ్గర 1 ఇంచ్ ముందే ఆపేసాను అనమాట కుట్టడం. ఆపేసేసి ఈ అతుక్కి క్లాత్ సరిపోతుందో లేదు చూసుకొని దానికి సరిపోండి క్లాత్ ఉంచుకొని ఇలా చూడండి మెయిన్ టు మెయిన్ పెట్టుకోండి. మెయిన్ టు మెయిన్ పెట్టేసుకొని చంక దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడికి ఎక్కడికి సరిపోతుందో చూసుకొని అక్కడ కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా హోల్డ్ చేసేయండి.
ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ కుట్టేసేయండి. రెండో కుట్టు కూడా వేసేయండి. చూసారు కదా, 2 హ్యాండ్స్ అనేది జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు 2 చేతులు కూడా జాయింట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మెడపట్టి ఎలా తీసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మెడపట్టి కోసం అయితే క్రాస్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న పీస్ నేనైతే ఒక స్కేల్ మందం తీసుకుంటానండి. ఇలా ఒక స్కేల్ మందం అంటే స్కేల్ లెంత్ అంతా సరిపోతుంది నాకు తెలిసి. ఇట్లా క్రాస్గా తీసుకొని కట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఇలాగా మెయిన్ క్లాత్ వచ్చేలాగా ఇలాగా మెడపట్టి పర్టికులర్గా చూడండి. ఖర్చులన్నీ ఒకే దగ్గరికి ఎలా రావాలో చూపిస్తాను. ఇలా కుట్టేసేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా, ఈ స్ట్రైట్ పీస్ని ఇలాగా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇంకో క్లాత్ తీసుకొని దాని మీద మళ్ళీ పెట్టండి. ఇలా పెట్టండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే జాయింటింగ్స్ అన్నీ ఒకేలా వస్తాయి. ఓకే కదా, చూడండి ఇప్పుడు ఇవన్నీ హోల్డింగ్స్ ఒకేళ్ళు వచ్చేసాయి, జాయింటింగ్స్ అన్నీ ఒకేళ్ళు వచ్చేసాయి ఇలా కుట్టుకోవడం వల్ల. ఇప్పుడైతే మనకి మెడపట్టి రెడీ అయింది కదా, మెడపట్టి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి.
ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ తీసుకొని ఉక్స్ పట్టి కజా పట్టి ఉంది కదా, మీకు చేతికి ఎటు కంఫర్ట్ ఉంటే అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. నేనైతే ఉక్స్ పట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా చూడండి, రివర్స్లో పెట్టేశాను. అసలు అయితే క్లాత్ ఎట్లయినా ఏం కాదు. ఇక్కడ స్టార్టింగ్ కొంచెం వదిలేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా మడత పెట్టేసేసి పాదం కింద పెట్టేసేసి పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ రండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. మొత్తం కూడా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు చూసారు కదా, ఒక పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టుకుంటూ వచ్చేసాము. లాస్ట్లో రఫ్ ఇచ్చేసాము. ఇప్పుడేమో కాట్లు పెట్టుకోవాలి. ఈ కాట్లు అనేవి కత్తెర కాట్లు కుట్టుకి అవతల అస్సలు పడకూడదండి. ఒకసారి బ్యాక్ ఫ్రంట్ చెక్ చేసుకుంటూ కాట్లు పెట్టండి. ఇప్పుడు మనం కుట్టుకుంటూ వచ్చాం కదా పాదం మందం ఖర్చుతో, ఆ కుట్టుకి అటు సైడ్కి అస్సలు పడకూడదు అనమాట. అస్సలు పడకూడదు. కింద క్లాత్ కూడా పడే అవకాశం ఉంటుంది. చెక్ చేసుకుంటూ కాట్లు పెట్టండి. ఓకే కదా, ఇలా కాట్లు పెట్టేశాక ఇలా చూడండి, ఇక్కడ హోల్డ్ చేసి కుట్టాం కదా, దీన్ని ఓపెన్ చేసేసి ఇలా మడత పెట్టండి. ఈ మడతలో ఏంటంటే ఇప్పుడు మనం కాట్లు పెట్టిన ఖర్చులు మొత్తం కవర్ అయిపోవాలి. ఇలా కవర్ అవ్వకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే హోల్డింగ్ మీద కుట్టుకుంటూ రండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి.
చూసారు కదా, మెడపట్టి అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ మెడపట్టి అనేది తర్వాత ఇలా హోల్డ్ చేసుకొని చేతి పని చేసేసుకుంటే మనకి సరిపోతుందండి. మెడపట్టి అయిపోయినట్టే అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా మెడపట్టి ఎంత బాగా వచ్చిందో. ఇలా హోల్డ్ చేసి చేతి పని చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మెడపట్టికి వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేద్దాము. ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎంత పెద్ద బిగినర్స్ అయినా సరే చాలా ఇబ్బంది పడతారు. కొంచెం అటు ఇటు అయినా కానీ క్లాత్ కట్ అయిపోతుంది. ఇలా కత్తెర అంచులు పట్టుకొని కత్తెర అనేది ఇలా అంచులు పట్టుకొని కట్ చేయండి. ఓకేనా, చూసారు కదా, ఇలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ ఎలా వేయాలో చూద్దాము. సైడ్ జాయింటింగ్ ఎప్పుడైనా సరే కింద నుంచి ఇలాగా ఫస్ట్ ఒక కుట్టేసేయండి. ఇలా కుట్టేసుకోవడం వల్ల మీకు తర్వాత కుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ ఉంది కదా చంక దగ్గర కుట్లు అనేవి సమానంగా వచ్చేయాలో చెక్ చేసుకొని ఒక కుట్టేసేయండి. ముందు చివర్లకి ఎడ్జెస్కి అయితే ఒక కుట్టేసేయండి ఫస్ట్. హ్యాండ్ అయితే ఇక్కడ సమానంగా పట్టుకొని దీన్ని ఇలా సమానంగా అనుకొని ఎడ్జెస్ కుట్టేసేయండి. సేమ్ యాజ్ ఈజ్గా సెకండ్ సైడ్ కూడా వేసేయండి. ఇప్పుడైతే చూడండి బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని సరి సమానంగా పట్టుకుంటున్నాను. ఫ్రంట్ ఎలా అయినా ఉండనివ్వండి, ఏం కాదు. బ్యాక్ అయితే సమానంగా పట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ని కూడా బ్యాక్ పార్ట్ సమానంగా పట్టుకొని ఇలా సమానంగా పట్టుకొని ఈ మిడిల్ నుంచి ఈ కుట్టు లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా అంతే. ఇలా పట్టుకొని సమానంగా పట్టుకొని
ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో హ్యాండ్ తీసుకొని ఇలాగ కరెక్ట్గా సమానంగా పట్టుకొని, ఇలా సమానంగా పట్టుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలా మార్క్ చేయండి. మార్క్ చేశాక ఆమ్ లూజు ఆది బ్లౌజ్ని రివర్స్ తీసుకొని బ్యాక్ సైడ్ అనమాట, ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ పట్టుకోండి. బ్యాక్ పార్ట్ పట్టుకొని ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులతో సహా షోల్డర్ కుట్టు దగ్గర ఖర్చులతో సహా పట్టుకొని ఈ ఆమ్ లూజు ఎంత ఉందో ఇలా పట్టుకొని ఇలా పెట్టి చూడండి. మీకు కనిపిస్తుందా? ఇలా పెట్టి ఆమ్ లూజు ఎంతకు వచ్చింది ఇలా పెట్టి చూడండి. ఇలా పెట్టి చూస్తే ఇక్కడికి వచ్చింది నాకు ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడికి వచ్చింది కదా, అక్కడికే కట్టు పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్ లూజు ఆమ్ లూజు కలుపుతూ ఒక లైను, హ్యాండ్ లూజు ఆమ్ లూజ్ కలుపుతూ ఒక లైను, మళ్ళీ ఆమ్ లూజు నడుము లూజు కలుపుతూ ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు కుట్టేసేసుకుందాము. చూడండి, హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి పెట్టేసి రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇలాగనే తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడికి ఒకసారి ఆమ్ లూజ్ దగ్గరికి రాగానే బ్యాక్ సైడ్ ఇలా అనుకోండి, ఎందుకంటే ఖర్చులు అనేవి పైకి వస్తాయి. ఇప్పుడు తిన్నగా ఇక్కడికి కుట్టు చూసుకోండి. ఒకసారి ఫ్రీగా పాదం లేపితే ఫ్రీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి కుట్టు చూసుకొని ఇలా తిన్నగా కుట్టేసేయండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. మళ్ళీ ఒక పాదం మందం ఖర్చుతో ఇలా 3 కుట్లు ఇచ్చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఖర్చులు కూడా అంత అవసరం లేదు. చూసారు కదా, సైడ్ జాయింటింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూపిస్తా చూడండి. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ కూడా చూడండి, సైడ్ జాయింటింగ్ అనేది స్ట్రైట్గా వచ్చేసింది మనకి. ఓకే కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ చేసేద్దాము. రెండో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకా మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసాం కదా, అదే ఖర్చులతో కుట్టేసేయచ్చు. హ్యాండ్ లూజు సేమ్ అలానే పెట్టేసేయండి. హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉందో ఒకసారి చూసుకొని మార్క్ చేసేయండి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ కూడా సేమ్ ఖర్చులతో సహా పట్టుకోండి ఫ్రెండ్స్. ఖర్చులతో సహా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. నెక్స్ట్ నడుము లూజ్ అనేది ఇలా చూసుకోవచ్చు. ఆల్రెడీ కుట్టేసాం కదా ఇందాక, దాన్ని బట్టే కుట్టుకోవచ్చు. ఓకే కదా. ఇప్పుడైతే స్కేల్ తీసుకొని అన్ని మార్కింగ్స్ కలిపేస్తాను నేను. ఓకేనా.
స్టార్టింగ్ అయితే రఫ్ ఇచ్చేయండి. చిన్నగా ఆమ్కుట్టు దగ్గర రాగానే ఇట్లా ఖర్చులు పైకి అనుకోండి. ఆమ్కుట్టు దగ్గర రాగానే కొంచెం పాదం అనేది ఒకసారి పైకి లేపి కిందికి వదిలేయండి. ఫ్రీ అవుతుంది క్లాత్ అనేది. ఇప్పుడు మళ్ళీ కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఒక 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఒక 3 కుట్లు ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా 3 కుట్లు ఇచ్చేస్తే అయిపోతుంది మనకి. ఇప్పుడు మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఒకసారి చూద్దాము ఎలా వచ్చింది అనేది. చూసారు కదా, ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చిందో సైడ్ జాయింటింగ్ అనేది, ఆమ్ లూజ్ కుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా. ఇప్పుడు ఒకసారి నడుం లూజు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆది బ్లౌజ్లో నుంచి నడుం లూజు సరిపోయిందో లేదో చూద్దాము. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది నడుం లూజ్ అనేది. చెస్ట్ లూజ్ అనేది నడుంకి ఇక్కడ ఈ భాగం పట్టుకోవాలి. ఈ భాగం పట్టుకొని చెస్ట్ లూజ్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలాగా ఈ భాగాన్ని పట్టుకొని చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. అంతేనండి. హ్యాండ్ లూజ్లు ఇవి కూడా చెక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం మంచిగా కరెక్ట్గా కుట్టామా లేదా వాళ్ళ బ్లౌజ్ లాగా. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి కొంచెం లూజ్ పెట్టాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు క్లారిటీగా చెప్పాను, మొత్తం క్లియర్గా చెప్పాను. ప్లెయిన్ బ్లౌజ్ మీద నేర్చుకోవడం వల్ల మీకు కూడా చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ మీరు చూస్తే కనుక చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి, ప్లెయిన్ బ్లౌజెస్లో చూసి నేర్చుకోవడం. అయితే ఇప్పుడు మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడక్కడ కొన్ని టిప్స్ కూడా చెప్పాను కదా. మీకు కనుక నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఇంకా మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కానీ ఇట్లా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా యూస్ఫుల్గా ఉండాలనేసే నేను ఛానల్ పెట్టాను. మీకు కనుక నచ్చుంటే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.